అమ్మో, నేను చిన్న ఉన్నప్పుడు ఊర్లో కూరగాయలు కొనుక్కునే అవసరమే లేకుండే. బాయి కన్నే ఇంత టమాటానో చిక్కుడుగాయ దోస దొండ బెండ చెట్లేస్తే ఇంట్లో మందం అయ్యేటి. ఎక్కువగా వస్తే వచ్చిన చుట్టాలకు ఇంటి పక్కోళ్ళకు కూడా పోస్టోళ్ళం. తీరొక్క కూరగాయలతో తిందుము. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? పాత ఒక్కలు కొనాల్సిందే. ఈ పట్నంలోనైతే నెరి ఎక్కడెక్కడో వండించినవి తీసుకొచ్చి అమ్మితే మనం తింటున్నాం. మీరు తింటున్న కూరగాయలు ఏడ వండినాయో తెలుసునా? ఇంకేడ వండుతాయి? ఊర్ల పొంట వండిస్తారు, ఈడికచ్చి అమ్ముతారు అని అనుకుంటారు కదా. కానీ కాదు. బెంగళూరులో బెండకాయలు, ఒరిస్సాలో వంకాయలు, బీహార్ బీరకాయలు, మహారాష్ట్ర ఆలుగడ్డ, మధ్యప్రదేశ్ మిర్చి, పంజాబ్ క్యాబేజీ, ఇట్లా పొరిగింటి పుల్ల కూరలు తింటున్నాం. బయటి రాష్ట్రాలకెళ్ళి కూరగాయల లోట్లు దిగుతున్నాయి పట్నంలా. మరి ఆడికెళ్ళి ఒట్టిగానే రావు కదా. తోవ ఖర్చులు, కిరాయిలు, బోకరిగాల కమిషన్లు అన్నీ కలిపితే 5 రూపాయల మాల్ 10 రూపాయలు అవుతుంది. అంటే ఇంత కరువులో కూడా మనం బయటి రాష్ట్రం రైతులనే బతికిస్తున్నాం అన్నట్టు. అవునా? మరి మనోళ్ళు వండించిందంత ఏమైతుంది అని మీకు డౌట్ రావచ్చు. మనోళ్ళు సరిపోను వండిస్తే బయటి మాల్ ఎందుకు దిగుతుంది? కూరగాయ పంటలకు అక్కడిచ్చినంత సబ్సిడీ లోన్లు మన తెలుగు రాష్ట్రాలలో ఇస్తలేరట. వెనకకెళ్ళి ఎగేస్టోళ్ళు ఉంటేనే కదా ఇంకో అడుగు ముంగటికి పడేది. గా పని ఇప్పుడిప్పుడే సురువైతుంది మన తానా. మన రైతులకు మంచి గిమ్మతి సార్లు. గప్పుడు బయటి రాష్ట్ర పొల్లే తెలంగాణ టమాటా, తెలంగాణ ఆలుగడ్డ, తెలంగాణ గోకరకాయ, తెలంగాణ చిక్కుడుకాయ, తెలంగాణ ఆందంకాయ, తెలంగాణ బెండకాయ, తెలంగాణ క్యారెట్, తెలంగాణ బీట్రూట్ తింటున్నామని మురిసిపోవాలి.